ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో కరువు ప్రాంతాలుగా ప్రకటించిన జిల్లాల్లో ఉపాధి హామీ కింద 50 రోజుల అదనపు పని దినాలు కల్పించనున్నట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రాష్ట్ర బడ్జెట్లో 600 కోట్ల రూపాయలను కేటాయించామని పేర్కొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా 21,170 కిలోమీటర్ల మేర భూగర్భ మురుగునీటి వ్యవస్థ నిర్మాణం చేయాల్సి ఉందని తెలిపిన పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. వార్తల వివరాలు: వర్షాభావ పరిస్థితుల కారణంగా 2025 ఖరీఫ్ పంట కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించిన జిల్లాల్లో ఉపాధి హామీ పథకం కింద 50 రోజుల అదనపు పని దినాలు కల్పించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. అన్నమయ్య, శ్రీ సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 37 మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో అదనపు పని దినాలు కల్పించనున్నట్లు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. దీని ద్వారా ఆయా ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి ఉపాధి పరిమితి 150 రోజులకు పెరిగి వారికి జీవన భద్రత కలుగుతుందని తెలిపారు. గ్రామీణ పేదల సంక్షేమానికి ఈ అదనపు ప్రయోజనం కలిగించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లకు పెమ్మసాని చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అందిస్తున్న సేవలపై శాసనసభ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. ప్రస్తుతం 943 రకాల సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 1,40,00,000 మంది ప్రజలు ఈ సేవలను పొందారని వివరించారు. వాట్సాప్ గవర్నెన్స్ కు కృత్రిమ మేధస్సును జోడించి వినియోగదారులకు సులభతరం చేశామన్నారు. ఈ వ్యవస్థను మరింత ఆధునీకరించాలని ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. మనమిత్ర 2.0ను త్వరలో ప్రారంభించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని మంత్రి నారా లోకేష్ శాసనసభలో వెల్లడించారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను సస్యశ్యామలం చేయడమే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు బడ్జెట్ కేటాయింపులపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 63.20 టీఎంసీల నీటితో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మంది ప్రజలకు తాగునీటితో పాటు విశాఖ పారిశ్రామిక అవసరాలకు నీరందించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రూపొందించామని తెలిపారు. ఈ బడ్జెట్లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనుల కోసం భూసేకరణకు మొత్తం 600 కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి తెలియజేస్తూ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి యొక్క అవసరాన్ని గుర్తుపెట్టుకుని ఈ ప్రభుత్వం వీటిని కంటిన్యూ చేస్తూ ఫేజ్ 1 లో 2,022 కోట్లు, ఫేజ్ 2 లో 2 ప్యాకేజీ 4,210 కోట్లు కూడా పనులు ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి తెలియజేసుకుంటూ, దానికి అవసరమైనటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ మీద కూడా ఈ ప్రభుత్వం శ్రద్ధ పెట్టిందని తెలియజేసుకుంటూ ఉన్నాం. 2026-2027లో ఈ యొక్క వర్క్స్ నిమిత్తం 500 కోట్ల రూపాయలు, ల్యాండ్ ఎక్విజిషన్ నిమిత్తం 100 కోట్లు, 600 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి బడ్జెట్లో మన కేటాయింపులు పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 21,170 కిలోమీటర్ల మేర భూగర్భ మురుగునీటి వ్యవస్థ నిర్మాణం చేయాల్సి ఉందని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాలలో భాగంగా తిరుపతిలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ నిర్మాణంపై మంత్రి సమాధానమిచ్చారు. స్వచ్ఛాంధ్ర లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 24,000 కోట్ల రూపాయలతో భూగర్భ మురుగునీటి వ్యవస్థ పనులను చేపట్టామని తెలిపారు. తిరుపతిలో ప్రస్తుతం 284.3 కిలోమీటర్ల పరిధిలో మురుగునీటి వ్యవస్థ ఉండగా మరో 125 కిలోమీటర్లు చేయాల్సి ఉందని, వీటికి అంచనాలను సిద్ధం చేశామని మంత్రి పేర్కొంటూ, తిరుపతి టౌన్ ప్రజెంట్ పాపులేషన్ 4.5 lakhs అధ్యక్ష. ఒక 75,000 నుంచి 1,00,000 వరకు ఫ్లోటింగ్ పాపులేషన్ అధ్యక్ష. అయితే 283.41 కిలోమీటర్ల యూజీడీ నెట్వర్క్ ప్రజెంట్ ఉంది. మరొక 125 కిలోమీటర్ల నెట్వర్క్ ని చేయాల్సింది అధ్యక్ష. ఏదైతే 60 కిలోమీటర్లు రీప్లేస్ చేయాలో దాంట్లో 7.5 కిలోమీటర్లు ఓల్డ్ నెట్వర్క్ ని రీప్లేస్ చేయడానికి ఆల్రెడీ 35 కోట్లతో ప్రపోజ్ చేసి మార్చి నెలలో దానికి టెండర్ పిలవటం జరుగుతుంది. టెండర్ బిల్స్ ఇమీడియట్ గా టేకప్ చేస్తాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా పోలీసులు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ సూచించారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టే అంశంపై దృశ్య మాధ్యమం ద్వారా అమరావతి నుంచి సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకోవడానికి రెండు రాష్ట్రాల నుంచి నోడల్ అధికారుల్ని నియమించాలన్నారు. సమాచార మార్పిడి కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయాలని తెలిపారు. గుర్తించిన ప్రాంతాల్లో జాయింట్ ఆపరేటర్లను, నియమిత సమీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. విజయవాడలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. నగరంలోని బెంజ్ సర్కిల్ ప్రాంతంలో స్థానిక శాసన సభ్యులు గద్దె రామ్మోహన్తో కలిసి ఆయన ఈ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేశినేని శివనాథ్ మాట్లాడారు. కృష్ణలంక వాసులకు ఉపయోగపడే విధంగా బస్టాండ్ నుంచి స్క్రూ బ్రిడ్జి వరకు కొత్త పైవంతెనని త్వరలో నిర్మించనున్నామని తెలియజేస్తూ కొత్త బస్టాండ్ నుంచి క్రూ బ్రిడ్జ్ వరకు కనకదుర్గమ్మ వారి దగ్గర దిగి ఎక్కే విధంగా ఫ్లైఓవర్ అడగడం జరిగింది. కృష్ణలంక వాసులకి 1,50,000 మందికి ఉపయోగపడే విధంగా ఫ్లైఓవర్ ఉండబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగర కష్టాలన్నీ కూడా ఫ్లైఓవర్ వల్ల తీరుతాయి. ఎందుకంటే చాలా వెస్టర్న్ బైపాస్ వల్ల కొంత ట్రాఫిక్ కష్టాలు తగ్గితే రేపు రాబోయే బెంజ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ఫ్లైఓవర్ వేస్తే సమస్యలన్నీ తీరిపోతాయి. ఏలూరు పార్లమెంటు పరిధిలో ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఏలూరు పార్లమెంటు సభ్యులు పి మహేష్ కుమార్ అన్నారు. ఏలూరులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసి ప్రజా దర్బార్ను నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ ఏలూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటి వరకు 600 మందికి పైగా లబ్దిదారులకు వైద్య ఖర్చుల కోసం 5.5 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించడం జరిగిందని తెలిపారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో నూతన రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని చెప్పారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. చేరువ పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో అనంతపురంలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026 కార్యక్రమంలో ఆయన ఈ రోజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాయలసీమ జిల్లాలకు చెందిన బీజేపీ కార్యకర్తలకు పార్టీ సిద్ధాంతాలు, కార్యాచరణను గురించి వివరించారు. ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి ప్రత్యేక కార్యాచరణ ఉందని, పార్టీ కార్యకర్తలు, నాయకులకు కార్యాచరణపై శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని శ్రీకాకుళంలో అతిసార కేసుల నమోదు దృష్ట్యా పురపాలక శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక, పురపాలక సంస్థల్లో కలుషితం కాని సురక్షిత నీరు అందించేలా ప్రామాణిక కార్యాచరణ విధానం ఎస్ఓపీని జారీ చేసింది. అన్ని మున్సిపాలిటీల్లో తాగునీటి పైప్లైన్లు తనిఖీ చేయాలని ఆదేశాలిచ్చింది. మురుగునీటి వ్యవస్థలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో కరువు ప్రాంతాలుగా ప్రకటించిన జిల్లాల్లో ఉపాధి హామీ కింద 50 రోజుల అదనపు పనిదినాలు కల్పించనున్నట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రాష్ట్ర బడ్జెట్లో 600 కోట్ల రూపాయలను కేటాయించామని పేర్కొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా 21,170 కిలోమీటర్ల మేర భూగర్భ మురుగునీటి వ్యవస్థ నిర్మాణం చేయాల్సి ఉందని తెలిపిన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.